హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం మే 2వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. చూడండి, ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్. సుప్రీంకోర్టు రీసెంట్గా ఎలక్షన్ కమిషన్కి ఆదేశాలు ఇచ్చింది. దేనికి సంబంధించి అంటే సింబల్ లోడింగ్ యూనిట్స్కి సంబంధించి. మరి ఈ నేపథ్యంలో అసలు సింబల్ లోడింగ్ యూనిట్స్ అంటే ఏంటి, ఇవి ఎక్కడుంటాయి, దీనికి సంబంధించి ఒకసారి చూస్తే మనకి ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అంటాం. ఇక్కడ పిక్చర్లో కనపడేటటువంటిది. ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో మనకి ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి. ఒకటి వచ్చేసరికి కంట్రోల్ యూనిట్ అన్నటువంటిది, కంట్రోల్ యూనిట్ అనేసి. రెండవది వచ్చేసరికి బ్యాలెట్ యూనిట్ అనేసి, అలాగే వీవీప్యాట్ అంటే ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ అనేసి 3 ఉంటాయి. ఈ ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్లో వీవీప్యాట్లోనే మనకి సింబల్ లోడింగ్ యూనిట్ అన్నటువంటిది ఉంటుంది. ఏం చేస్తుంది సింబల్ లోడింగ్ యూనిట్ అన్నటువంటిది? మనం ఎలక్షన్స్లో ఒక వ్యక్తికి ఓటేసిన తర్వాత ఎవరికి ఓటు వేశాము అన్నట్టుగా ఆ సింబల్ని ఒక 7 సెకండ్ల పాటు వీవీప్యాట్ మనకి చూపిస్తుంది. ఆ సింబల్ని అక్కడ లోడ్ చేసేటటువంటిది ఈ సింబల్ లోడింగ్ యూనిట్ అన్నటువంటిది. మరి ఇక్కడ ఏమవుతోంది అంటే ఈ ఈవీఎం వీవీప్యాట్ ఇవి ట్యాంపరింగ్కి గురయ్యేటటువంటి ప్రమాదం ఉంది, సరిగ్గా లేవు, క్రాస్ చెక్ చేయాలి, ఇలాగా వివిధ రకాల పిటిషన్స్ సుప్రీంకోర్టు ముందుకు వెళ్ళాయి కదా. మరి వాటి నేపథ్యంలో ఇదిగో ఈ వీవీప్యాట్లో ఉండేటటువంటి సింబల్ లోడింగ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క నిర్వహణ నిల్వలకి సంబంధించి కొత్త ప్రోటోకాల్ని ఎన్నికల సంఘం తీసుకొచ్చింది. దీని ప్రకారం ఏంటి అంటే ఈ సింబల్ లోడింగ్ యూనిట్స్ అన్నటువంటివి ఓటింగ్ అనేది జరిగిన తర్వాత వాటిని సీల్ చేసేసి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అంటే ఆ ప్రకటన తర్వాత కనీసం 45 రోజుల పాటు వాటిని నిల్వ ఉంచాలన్నమాట. అది కూడా స్ట్రాంగ్ రూమ్లో భద్రంగా ఉంచాలి. దానికి కావాల్సినటువంటి మౌలిక వసతులన్నీ ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఏమైంది అంటే నార్మల్గా ఇంతకుముందు ఓటింగ్ ముగిసిన తర్వాత రోజు ఈ సింబల్ లోడింగ్ యూనిట్స్ని పోలింగ్ అధికారులు ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ఈ బీఈఎల్ కావచ్చు లేదా ఈసీఐఎల్ కావచ్చు ఈ ఇంజనీర్లకు తిరిగి ఇచ్చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. 45 రోజుల వరకు వీటిని మనం ప్రొటెక్ట్ చేయాల్సి ఉంటుంది, ప్రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత అంటే ఆ లోపల ఏమవుతుంది అంటే సెకండ్ మరియు థర్డ్ వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒకవేళ కనుక దీని మీద ఏవైనా ప్రశ్నలు లేవనెత్తితే దానికి సంబంధించి ప్రూఫ్గా ఇది ఉండాలి కదా అన్నట్టు ఈ 45 రోజుల పాటు అనమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇందులోనే ఇంకొక చిన్న టాపిక్ పీవీటీజీలకి సంబంధించి. ఏంటి పీవీటీజీలు అంటే అత్యంత దుర్బల గిరిజన తెగలు అంటాము. పీవీటీజీ పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అన్నటువంటివి. అంటే ఏంటి, ఈ ట్రైబల్ గ్రూప్స్ చాలా ఐసోలేటెడ్గా ఉంటారు, హోమోజీనస్గా ఉంటారు, బయట వాళ్ళతో ఎక్కువ కలవటానికి ఇష్టపడరు. అలాగే వాళ్ళకి ఒక రిటర్న్ లాంగ్వేజ్ అనేసి ఉండదన్నమాట. మాట్లాడతారు కానీ లిపి అన్నటువంటిది ఉండదు. పోనీ వీళ్ళు త్వరగా మనకి ఆధునికత అంటే మనం ఏమంటాం, రోజువారీ మార్పులు ఏవైతే ఉంటాయో అవి వీళ్ళలో చాలా స్వల్పంగా ఉంటాయి. మార్పులకి వీళ్ళంతగా ఇష్టపడరు, వేరే వాళ్ళతో కలవటానికి అంత ఇష్టపడరు, టెక్నాలజీ అన్నటువంటిది చాలా తక్కువగా వాడతారు. సో ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి ట్రైబల్ తెగల్ని మనం పీవీటీజీలు లేదా అత్యంత దుర్బల గిరిజన తెగలు అంటాము. అయితే రీసెంట్గా న్యూస్లో ఏమైంది, అండమాన్ నికోబార్కి సంబంధించి మనకి 5 పీవీటీజీస్ ఉన్నాయి. అక్కడ ఆ 5 పీవీటీజీస్లో ఒకటైనటువంటి షోంపేన్ తెగ అన్నటువంటిది రీసెంట్గా ఎన్నికల్లో పాల్గొంది. మొదటిసారిగా ఈ ఎన్నికల్లో ఓటేశారు. అయితే మన భారతదేశంలో చూడండి గిరిజన జనాభా 8.6% ఉంది. మొత్తం 75 తెగల్ని పీవీటీజీలుగా గుర్తించారు. మొత్తం 75 తెగలు అత్యంత దుర్బల గిరిజన తెగలుగా ఉన్నాయి. అందులో హయ్యెస్ట్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి అంటే ఒడిశాలో ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ప్రైవేట్ ఆస్తిని సమాజ ఉమ్మడి వనరుగా నిర్ణయిస్తే అన్నటువంటి క్వశ్చన్ ఇప్పుడు సుప్రీంకోర్టు ముందుకు వెళ్ళింది. అంటే ఏంటి, ఆర్టికల్ 39B మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 39B ప్రకారం ప్రైవేట్ ఆస్తిని సమాజ హితం కోసం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవటం అనేది ఈ చెల్లుబాటు అవుతుందా రాజ్యాంగం ప్రకారం అన్నటువంటి కేసు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమైంది, మనకి కోవిడ్ టైంలో ఈ టీకాలు ఏవైతే ఉన్నాయో ఆ టీకా తయారీ విధానాన్ని చెప్పాలి. ఎందుకు అంటే అది అప్పుడు ఎమర్జెన్సీ పాండమిక్ టైము, ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. ఆ నేపథ్యంలో కంపల్సరీ లైసెన్సింగ్ని కొట్టేసి మిగతా వాళ్ళు కూడా ఆ టీకా తయారు చేయడానికి అనుమతినిచ్చారు. అంటే ఇక్కడ ఒక ప్రైవేట్ ఆస్తిని ప్రజల యొక్క హితం కోసం, సమాజం హితం కోసం ఉమ్మడి ఆస్తిగా ప్రకటించారు. ప్రభుత్వం దాన్ని మిగతా వాళ్ళకు కూడా లైసెన్సింగ్ని ఇచ్చింది. మరి అలాగా ప్రైవేట్ ఆస్తిని సమాజ ఉమ్మడి వనరుగా నిర్ణయించచ్చా ఈ ఆర్టికల్ 39B ప్రకారం అన్నటువంటిది ఇప్పుడున్న కేసు.
మరి ఈ నేపథ్యంలో ఇదిగో ఇలాంటి ఎమర్జెన్సీ టైంలో సరే నార్మల్గా కూడా వ్యక్తుల యొక్క ప్రైవేట్ ఆస్తుల్ని ఇలా సమాజ ఉమ్మడి ఆర్థిక వనరులుగా పరిగణిస్తే అప్పుడు భవిష్యత్తుకి ఇంకేమీ మిగలదు అన్నట్టుగా సుప్రీంకోర్టు ఇక్కడ అభిప్రాయపడింది. ఆ తీర్పుని ఇంకా రిజర్వ్లోనే ఉంచిందనమాట. మరి ఇక్కడ మనకేం తెలియాలి? ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నా దగ్గర ఒక 100 కోట్లు ఉన్నాయనుకోండి. అప్పుడు నేనేం చేస్తాను? ఇందులో ఒక 20 కోట్లు దాచిపెట్టుకుంటాను కావాలనుకుంటే, ఇంకో 80 కోట్లు మార్కెట్లో పెడతాను, దేనొక దాని మీద ఇన్వెస్ట్మెంట్గా పెడతాను. దాని నుంచి మళ్ళీ నాకు రెవెన్యూ అన్నటువంటి జనరేట్ అవుతూ ఉంటుంది. సో నా ఆస్తి అన్నటువంటిది పెరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమవుతుంది? మధ్యలో గవర్నమెంట్ వస్తుంది, ఇదిగో ఈ 80 కోట్లు అన్నటువంటిది నాకు ఇచ్చేసేయి, ఇది నేను సమాజహితం కోసం ఉపయోగిస్తాను అన్నదనుకోండి. అప్పుడు ఏమవుతుంది? మీరు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రారు. ఆ మనీని ఇంకా ఎక్కువ సంపాదించాలి అన్నటువంటి ఆశ అన్నటువంటిది అప్పుడు ఉండదు. ఎందుకంటే ఎలాగో గవర్నమెంట్ తీసేసుకుంటుంది అన్నటువంటిది. పోనీ వేరే దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెడతారా? వాళ్ళు పెట్టరు. దాంతో ఎకానమీ కూడా దెబ్బతినేటటువంటి అవకాశం అన్నటువంటిది ఉంటుంది. మరి దీనికి సంబంధించి ఇప్పుడు ఏమవుతోంది అంటే 9 మంది సభ్యుల ధర్మాసనం, మనకి సుప్రీంకోర్టులో 9 మంది సభ్యుల ధర్మాసనం ఈ యొక్క కేసు గురించి విచారిస్తోంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇజ్రాయెల్ అలాగే గాజాలో ఉన్నటువంటి హమాస్ వీళ్ళ మధ్య యుద్ధం జరుగుతూనే వస్తుంది. అయితే రీసెంట్గా ఏమైంది? గాజాల కాల్పుల విరమణకి సంబంధించి శాశ్వత కాల్పుల విరమణ అయితే మాత్రమే మేము ఆమోదిస్తామనేసి హమాస్ అసలు యుద్ధాన్ని ఆపేదే లేదు, గాజాలో ఉన్నటువంటి రఫా మీద దండయాత్ర ఖచ్చితంగా చేస్తామనేసి ఇజ్రాయెల్ చెప్పటం, ఇవన్నీ జరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ రెండింటికి మధ్య అంటే హమాస్కి మరియు ఇజ్రాయెల్కి మధ్య కాల్పుల విరమణ చేయాలనేసి అమెరికా, ఖతార్, ఈజిప్ట్ ఇవన్నీ కూడా ప్రయత్నిస్తూ ఉన్నాయి. కానీ ఒక పక్క ఏమవుతోంది? 40 రోజుల కాల్పుల విరమణ అనేసి కొంతమంది అడుగుతూ ఉంటే హమాస్ ఏమంటోంది? లేదు, శాశ్వత కాల్పుల విరమణ అయితే చెప్పండి, మేము ఓకే అంటాం, ఇజ్రాయెల్తో కూడా శాంతి ఒప్పందాన్ని మేము కుదుర్చుకుంటాం అన్నట్టుగా ఒకవైపు హమాస్ చెప్తూ ఉంటే, హమాస్ చెరలో ఉండే 33 మంది బందీలు విడుదల, దానికి ప్రతిగా ఎక్కువ సంఖ్యలో పాలస్తీనా ఖైదీల్ని విడిచిపెట్టడం, ఇవన్నీ ఇజ్రాయెల్ ప్రతిపాదిస్తోంది. కానీ హమాస్ మాత్రం ఇదిగో తాత్కాలికంగా మీరు కాల్పుల విరమణ అంటే మాత్రం మేము ముందుకు రాము అన్నట్టుగా చెప్తోందనమాట. మరి ఈ నేపథ్యంలో మ్యాప్ అన్నటువంటిది ఇంపార్టెంట్. వెస్ట్ ఏషియా మ్యాప్ కంపల్సరీ చూసుకోవాలి. నెక్స్ట్ చూడండి, పాకిస్తాన్ ఏం చేసింది అంటే రీసెంట్గా పన్ను ఆదాయం అనేది సరిగ్గా రావట్లేదు అన్నట్టుగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఏంటో తెలుసా? పన్ను ఎగవేతదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అంటే రిటర్నులు దాఖలు చేయనటువంటి వాళ్ళ యొక్క మొబైల్ ఫోన్ సిమ్ కార్డ్స్ని బ్లాక్ చేయాలన్నట్టుగా టెలికాం సంస్థలను ఆదేశించింది. దాంతో ఏమవుతుంది? మొబైల్ ఫోన్స్ పనిచేయవు. సో ట్రాన్సాక్షన్స్ కావచ్చు, కాల్స్ కావచ్చు, వ్యాపారవేత్తలు ఎవరైతే ఉంటారో వీళ్ళకి చాలా ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. సో అప్పుడు వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తారు అన్నటువంటి ఆలోచనతో పాకిస్తాన్ ఇలా దాదాపు 5 లక్షల సిమ్ కార్డులని బ్లాక్ చేయాలి అన్నట్టుగా ఆదేశించిందనమాట. మరి ఈ నేపథ్యంలో మొత్తం 24 లక్షల మంది పన్ను చెల్లించే సామర్థ్యం ఉన్న వ్యక్తులు అసలు రికార్డుల్లోనే లేరు అన్నట్టుగా ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అనేది గుర్తించింది. తర్వాత వాళ్ళందరికీ నోటీసులు కూడా జారీ చేసింది. అందులో 5,06,671 మంది గత 3 ఏళ్లలో ఒక్కసారి పన్ను ఆదాయాన్ని ప్రకటించారు. 2023కి సంబంధించి రిటర్న్లు దాఖలు చేయలేదు. దాంతో వాళ్ళ సిమ్ కార్డులని తక్షణం బ్లాక్ చేయండి అన్నట్టుగా ఈ ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అన్నటువంటిది ఆదేశించింది. వీళ్ళు రిటర్న్స్ దాఖలు చేస్తే ఆటోమేటిక్గా సిమ్ కార్డులను పునరుద్ధరిస్తారనమాట. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, వెంకట చెల్లయ్య కమిషన్ అన్నటువంటిది. వెంకట చెల్లయ్య కమిషన్. ఈ వెంకట చెల్లయ్య కమిషన్ ఎందుకు వచ్చింది న్యూస్లో అంటే రీసెంట్గా తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి ఈయన ఏమన్నారు? బీజేపీ అధికారంలోకి వస్తే గనక 2025 కల్లా రాజ్యాంగాన్ని మార్చేస్తుంది, ఇదిగో ప్రూఫ్ అన్నట్టుగా వెంకట చెల్లయ్య కమిషన్ గురించి మాట్లాడారు. మరి ఈ నేపథ్యంలో మనకి ఎగ్జామ్లో దీని గురించి అడగచ్చు. సో వెంకట చెల్లయ్య కమిషన్ అన్నటువంటిది 2000వ సంవత్సరంలో అప్పటి వాజ్పేయి గవర్నమెంట్ అంటే అప్పటి బీజేపీ గవర్నమెంట్ నియమించింది. దేనికోసం అంటే కాన్స్టిట్యూషన్ని రివ్యూ చేయండి, మన భారత రాజ్యాంగాన్ని రివ్యూ చేయండి, ఏవైనా మార్పులు ఉంటే చెప్పండి అన్నట్టుగా నేషనల్ కమిషన్ టు రివ్యూ ద వర్కింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేసి పిలుస్తాము. ఈ కమిషన్ని నియమించడం జరిగింది. తర్వాత ఆ కమిషన్ ఏం చేసింది? ఇదిగో బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అన్నటువంటి దాన్ని పరిగణలోకి తీసుకొని పెద్దగా ఈ రివ్యూ చేసేది ఏమీ లేదు అన్నట్టుగా సజెషన్స్ ఏమి ఇవ్వలేదన్నమాట.
కానీ ఇప్పుడు దీన్ని తెర మీదకి తీసుకొచ్చి మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ వస్తే గనక రాజ్యాంగాన్ని మార్చేస్తుంది. మీకు రాజ్యాంగం ఉండాలా వద్దా అన్నటువంటి ఒక ప్రశ్నని రేవంత్ రెడ్డి ఇక్కడ లేవనెత్తారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడైతే ప్రతిపక్ష నాయకుడైనటువంటి కేసీఆర్ యొక్క ప్రచారం మీద ఎలక్షన్ కమిషన్ 48 గంటలు అంటే 2 రోజుల నిషేధాన్ని విధించింది. అలా విధిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేయటం జరిగింది. ఎందుకని అంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటే ఏంటి, ఎన్నికల సమయంలో ఈ అభ్యర్థులు ఎలా బిహేవ్ చేయాలి అన్నటువంటి దాని మీద ఒక కోడ్ అన్నటువంటిది ఉంటుంది. దాన్ని గనక ఉల్లంఘిస్తే వాళ్ళ మీద నిషేధాన్ని విధించే హక్కు ఎలక్షన్ కమిషన్కి ఉంటుంది. మరి ఈయన ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా వ్యాఖ్యలు చేశారు అన్నట్టుగా కాంగ్రెస్ ఇచ్చినటువంటి కంప్లైంట్ని తీసుకొని ఎన్నికల సంఘం విచారించిన తర్వాత ఇదిగో 48 గంటల నిషేధాన్ని ఇస్తున్నాము. ఈ టైంలో బహిరంగ సభల్లో పాల్గొనటం కానీ, ప్రదర్శనలు, ర్యాలీలు, ఇంటర్వ్యూలు, రోడ్ షోలు, మీడియాలో మాట్లాడటం ఇలాంటివేవీ చేయకూడదు అన్నట్టుగా నిషేధాన్ని విధించిందనమాట. నెక్స్ట్ చూడండి. చైనా చంద్రుడి యొక్క అవతల భాగం నుంచి నమూనాలు సేకరించడానికి చాంగే 6 అన్నటువంటి ఒక వ్యోమనౌకను ప్రయోగించబోతోంది. అలా ప్రయోగించటం ఇది మొదటిసారి. లాంగ్ మార్చ్ 5Y8 అన్నటువంటి రాకెట్ ద్వారా దీన్ని స్పేస్లోకి పంపించబోతున్నారు. చైనాలో ఉన్నటువంటి హైనాన్స్ ప్రావిన్స్లో వెన్చాంగ్ స్పేస్ లాంచ్ కేంద్రం నుంచి దీని ప్రయోగం జరుగుతోంది. అయితే 2030 కల్లా చంద్రుడిపైకి మానవ సహిత యాత్ర నిర్వహించాలి అన్నట్టుగా చైనా లక్ష్యంగా పెట్టుకుంది. మరి మన భారతదేశం 2040వ సంవత్సరం నాటికి చంద్రుడి మీద మనిషి అంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి కాలు మోపాలి అన్నట్టుగా లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది. అదే 2035 కల్లా ఏంటి, ఇండియన్ స్పేస్ స్టేషన్, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కాదు, ఇండియన్ స్పేస్ స్టేషన్ని నెలకొల్పాలి అనేసి మనం లక్ష్యంగా పెట్టుకున్నాం. నెక్స్ట్ చూడండి. స్మార్ట్ ఏంటి? స్మార్ట్ అంటే సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పెడో అంటాము. ఈ ఆయుధ వ్యవస్థని భారతదేశం విజయవంతంగా పరీక్షించింది. అయితే దీనిని మన DRDO డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ప్లస్ నేవీ ఇవి 2 కలిసి అభివృద్ధి చేయటం జరిగింది. స్మార్ట్ అన్నటువంటి ఇది ఏంటి అంటే టార్పెడోకి సంబంధించి నార్మల్గా కన్వెన్షనల్ టార్పెడోస్తో కంపేర్ చేసుకుంటే ఇది స్వదేశంగా అంటే మన దేశంలో మన పరిజ్ఞానంతో తయారు చేసినటువంటిది. దీనికి రేంజ్ ఎక్కువగా ఉంటుంది, అంతేకాదు స్పీడ్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. చూడండి. సిమెట్రిక్ సెపరేషన్, ఎజెక్షన్, వేగ నియంత్రణ ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఇక్కడ పరిశీలించారు. దీనివల్ల ఏమవుతుంది అంటే శత్రు జలంతర్గాములు అంటే సబ్మరైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ధీటుగా ఎదుర్కోవటానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే మన నావికా దళం అన్నటువంటిది మరింత స్ట్రాంగ్గా అవ్వటానికి ఇది ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. GST వసూళ్లకి సంబంధించి మన భారతదేశంలో GST అమల్లోకి వచ్చినప్పటి నుంచి అంటే ఎప్పుడు అమల్లోకి వచ్చింది, 2017 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. కానీ GST చట్టం తీసుకొచ్చినటువంటిది మాత్రం GST యాక్ట్ తీసుకొచ్చింది 2016లో అనమాట. సో అమల్లోకి వచ్చిందేమో 2017 జూలై 1, అందుకే జూలై 1ని మనం GST డే అనేసి జరుపుకుంటాం. మరి అప్పటి నుంచి చూసుకుంటే వసూళ్లు ఏవైతే వస్తాయో GST వసూళ్లు ప్రతి నెల అందులో హయ్యెస్ట్ GST వసూళ్లు ఇదిగో 2024 ఏప్రిల్లోనే వచ్చాయన్నమాట. ఎంత? 2.1 లక్షల కోట్లు. మనం చూస్తే 2023 ఏప్రిల్లో 1.87 లక్షల కోట్లు హయ్యెస్ట్ ఉంటే దాన్ని ఇప్పుడు ఇది బీట్ చేసి 2024 ఏప్రిల్ 2.1 లక్షల కోట్ల వసూళ్లు అనేవి వచ్చాయి. మరి GSTలో మనం 3 రకాలు చెప్పుకుంటాం. ఏంటవి? CGST సెంట్రల్ GST, అలాగే స్టేట్ GST, అలాగే ఇంటిగ్రేటెడ్ GST అనేసి. మరి ఈ GST వసూళ్ళకు వచ్చేసరికి GST ప్లస్ సెస్ ఇవి 2 కలిపి మనము GST కలెక్షన్స్ అనేసి చెప్తాం. GST వసూళ్ళు అనేసి. అలా ఇప్పుడు GST కలెక్షన్స్ అనేసరికి CGST, SGST, IGSTతో పాటు సెస్ కూడా యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆస్ట్రాజెన్కా అన్నటువంటిది తమ కరోనా వ్యాక్సిన్ అయినటువంటి కోవిషీల్డ్ అనేది సురక్షితమైందే అన్నట్టుగా చెప్పింది. ఏమైంది అంటే రీసెంట్గా ఇదే ఆస్ట్రాజెన్కా అన్నటువంటిదే తమ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న కొంతమందిలో రక్తం గడ్డ కట్టడం, ప్లేట్లెట్లు పడిపోవటం ఇలాంటి దుష్ప్రభావాలు వచ్చాయి అన్నట్టుగా ఒప్పుకుంది. మరి ఆ నేపథ్యంలో మన దేశంలో కూడా ఎంతోమంది కోవిషీల్డ్ వ్యాక్సిన్ని తీసుకున్నారు.
మరి వాళ్ళలో కూడా ఇలాంటి దుష్ప్రభావాలు మొదలవుతాయేమో అన్నటువంటి భయం మొదలైంది. ఆ నేపథ్యంలో లేదు, కోవిషీల్డ్ అన్నటువంటిది సురక్షితమైనదే, మీరు ఆందోళన పెట్టుకోవక్కర్లేదు అన్నట్టుగా ఆస్ట్రాజెనెకా చెప్తోంది. నెక్స్ట్ చూడండి, జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ అన్నటువంటిది దేనికి సంబంధించింది? జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ అన్నటువంటిది దిశ నిందితుల యొక్క ఎన్కౌంటర్కి సంబంధించినటువంటిది. ఏమైంది? దిశ అత్యాచారం మరియు హత్య సంఘటన తర్వాత ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు పోలీసులు. ఆ కేసుకి సంబంధించి సుప్రీంకోర్టు జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ని ఏర్పాటు చేసింది. ఆ సిర్పూర్కర్ కమిషన్ అన్నటువంటిది ఒక నివేదిక ఇచ్చిందనమాట. ఆ నివేదికను పట్టుకొని కొంతమంది ఏం చేశారు, మళ్ళీ పిటిషన్ అన్నటువంటిది హైకోర్టులో వేశారు, తెలంగాణ హైకోర్టులో. అంటే ఇక్కడ ఏంటి, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా నివేదికలో పేర్కొన్న అంశాలు మాకు చాలా నష్టం కలిగిస్తాయి, కాబట్టి మీరు దాన్ని చూడండి అన్నట్టుగా చెప్తే మధ్యంతర ఉత్తర్వులు అన్నటువంటిది, అంటే స్టే అన్నటువంటిది ఇప్పుడు ఇవ్వటం జరిగింది. తర్వాత మేము మళ్ళీ ఉత్తర్వులు జారీ చేసేదాకా ఈ స్టే అన్నటువంటిది అమల్లో ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ తెలంగాణ హైకోర్టు చెప్పింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మనం ప్రతి సంవత్సరం మే 2వ తేదీని వరల్డ్ ట్యూనా డేగా జరుపుకుంటున్నాం. ఎప్పటి నుంచి? 2016లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అన్నటువంటిది ఇదిగో మనము వరల్డ్ ట్యూనా డే అన్నటువంటిది జరుపుకోవాలి అన్నట్టుగా పిలుపునిచ్చింది. దాంతో 2017వ సంవత్సరం నుంచి మనం వరల్డ్ ట్యూనా డేని జరుపుకుంటూ ఉన్నాము. దీని కింద ఏంటి, ట్యూనాల యొక్క కన్జర్వేషన్ గురించి అవేర్నెస్ని కల్పించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ చూడండి, ఇందాక చెప్పుకున్నదే చాంగే 6 అన్నటువంటి లూనార్ ప్రోబ్ని చైనా లాంచ్ చేయబోతోంది. ఎందుకని? ఇదిగో మూన్ చుట్టూ ఇదొక రౌండ్ ట్రిప్ వేసేసి దీని ద్వారా స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అన్నటువంటిది మరింతగా చేయటంలో ఇది ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, సంవిధాన్ ఉద్యాన్. దీని గురించి మనకి ప్రిలిమ్స్లో ఒక బిట్ లాగా అడగచ్చు. ఏంటి అంటే కాన్స్టిట్యూషన్ పార్క్ అన్నటువంటిది ఎక్కడ ఏర్పాటు చేశారు? కాన్స్టిట్యూషన్ పార్క్ అన్నటువంటిది పూణేలో ఏర్పాటు చేయటం జరిగింది. ఇండియన్ ఆర్మీ అలాగే పునీత్ బలాన్ గ్రూప్ ఇవి రెండు కొలాబరేట్ అయ్యి ఈ సంవిధాన్ ఉద్యాన్ అన్నటువంటి దాన్ని స్టార్ట్ చేశాయి. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అందులో చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.